ఏమిటో అజయ్, ఏం జరిగింది? మంచితనాన్ని ఓర్చుకోలేదు బాబు లోకం. ఎప్పుడు అణగదొక్కేయాలనే చూస్తుంది. దేవరాజు మంచితనాన్ని భరించలేని ఆ రామరాజే ఈ పని చేయించాడు. ఇలా అర్థం నేను ఇస్తాను. మీకెందుకు బాబు శ్రమ? పర్వాలేదు బాబు. బాబు భీమరాజు, భీమరాజు, ఇదిగో ఈ పళ్ళరసం తీసుకో. బాబు గారు మీరు ఏ నేను ఇవ్వకూడదా? అదే మాట బాబు. దేవుడే వచ్చి ప్రసాదం ఇస్తానంటే వద్దనే భక్తుడు ఉంటాడా? చాలే మాటలు, తీసుకో. రాజయ్య బాబు, భీమరాజుని మా ఇంటికి తీసుకెళ్తాను. అలాగే బాబు. ఈ మాత్ర వేసుకో. ఎందుకు? జ్వరం రాకుండా ఉండటానికి. వచ్చినా నీ చేయి తగిలితే పారిపోతుందిలే. రాజు, నీకెలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదు. దేనికి? నా పరీక్ష ఫీజు నువ్వు కట్టినందుకు. నేను కట్టిన ఫీజుకు బదులుగా నువ్వు సేవలు చేసేసావు. దానికి దీనికి చెల్లు. అవును, నేను ఎవరినని ఎందుకు నాకు ఇలా సేవలు చేస్తున్నావు? ఆ జవాబు నీ మనసునే అడుగు, చెప్తుంది. అడిగాను. ఏమని చెప్పింది? ఎలా చెప్తాను? ఏమండి? అబ్బబ్బా, ఇది ఎక్కడ గొడవే? కట్టుకున్న పిల్లల్లాగా ఎక్కడ పడితే అక్కడ కాళ్ళకు అడ్డం పడిపోతున్నావు. మీరెన్నన్నా నా ప్రాణం పోయే వరకు మీరే నా పసుపు కుంకుమలండి. పతివ్రతల కథలు చెప్పకే. ఒకవేళ నా మీద నీకంత భక్తి ప్రేమాభిమానాలు ఉండి చస్తే, ఒకవేళ దురదృష్టవశాత్తు నువ్వు పతివ్రతవే అయితే, ఇదిగో వాణ్ణి శపించి ఆ భీమరాజుని భస్మైనా చేసే, లేదా నీ ఆత్మశక్తితో వాడిని ఊరవతలకైనా తరిమి కొట్టే, అప్పుడు నిన్ను కూడా పతివ్రత లిస్టులో వేస్తాను. రా. ఏటమ్మా, ఏదో మాట్లాడాలని కబుర్ చేసావట? నీ ఆరోగ్యం ఎలా ఉందన్నయ్య? నాకేమ్మా, దర్జాగా ఉన్నాను. ఇంతకీ నన్ను ఎందుకు పిలిపించినట్టు? నిన్ను కోరాలని. ఏమిటో చెప్పమ్మా. తప్పకుండా తీరుస్తావుగా? చేతనైంది, చేయగలిగింది ఏదైనా తీరుస్తాను. నువ్వు ఈ ఊరుదిరి శాశ్వతంగా వెళ్ళిపోన్నయ్యా. సీతమ్మ. అవునన్నయ్యా, నా కోరిక నీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. ఆప్తుల్ని ఆత్మీయుల్ని ఎవరైనా ఉండాలని కోరుకుంటారు. అలాంటిది నేను పొమ్మంటున్నాను అంటే నా బాధ అర్థం చేసుకో. అసలు నీ మనసులోని మాట ఏమిటో పూర్తిగా చెప్పమ్మా. తాళి కట్టకపోయినా రామరాజు నా భర్త. రక్తం పంచుకు పుట్టకపోయినా నువ్వు నా అన్నయ్యవి. మీ ఇద్దరిలో ఎవరికేం జరిగినా నేను భరించలేను. నేను చెబితే ఆయన వినడని తెలుసు. నేను అడిగితే నువ్వు కాదనవని తెలుసు. అందుకే నిన్ను వెళ్ళిపోమంటున్నాను. మంచిని చెడుని సమానంగా ప్రేమించగలిగిన మనసు ఆడదానికే ఉంటుందమ్మా. చూడు సీత, నీ మాట విని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోగలను. కానీ ఈ భీమరాజు ఇచ్చిన మాట నెరవేర్చుకోకుండా ఎప్పుడూ వెనక్కి తిరిగి వెళ్ళలేదు. నీకు ఇచ్చిన మాట ప్రకారం ఆ రామరాజు నిన్ను చేసుకునేలా చేసి మరి పెడతాను. ఇక్కడికే వచ్చారన్నమాట. నీడనేది మనం చూసినా చూడకపోయినా మన వెంటే వస్తుంది. నీడకి ఆలోచన ఉండదు, మనిషికి ఆలోచన ఉంటుంది. అంటే నీ ఉద్దేశం? వద్దని వదులుకుని వచ్చిన మనిషి వెంటబడ్డాం తెలివి తక్కువతనం అనిపించుకుంటుంది. నువ్వు వదులుకున్నంత మాత్రాన్ని నేను వదిలేస్తాననుకోవడం చాలా పొరపాటు అనిపించుకుంటుంది. అంటే నన్ను అనుసరిస్తూనే ఉంటారా? అనుసరించడమే కాదు, ఏదో ఒక రోజు నిన్ను నా దగ్గరికి వచ్చేట్టు చేసుకుంటా. అది జరగని పని అంటాను. జరిగి తీరుతుంది అంటాను. అయితే జరిగిన రోజునే కలుద్దాం. అంతవరకు నా గొడవ మర్చిపోయి హాయిగా విశ్రాంతి తీసుకోండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.